హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నేను దోశ పిండితోనే మృదువైన ఇడ్లీలు మరియు దోశలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అలాగే 1 గ్లాసు మినప్పప్పు, కొన్ని మెంతులు వేశాను. రేషన్ బియ్యం తీసుకున్నాను. వీటితోనే దోశలు కానీ ఇడ్లీలు కానీ బాగా వస్తాయి. తర్వాత ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. రవ్వ ఇడ్లీల కంటే చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా ఈజీ కూడా. తర్వాత నేను ఉడికించిన అన్నం ఒక పిడికెడు తీసుకున్నాను. దీని బదులుగా మీరు బొరుగులు కానీ అటుకులు కానీ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలోనే వేస్తున్నానండి నేను. చూడండి, ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని నైట్ అంతా బాగా పులియపెట్టాలి పిండిని. ఇందులో నేను కొంచెం ఉప్పు వేశాను అంతే. చూడండి, ఈ విధంగా బాగా పొంగింది పిండి. తర్వాత దీనికి కావాల్సిన చట్నీ చేస్తున్నాను నేను. పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక చిన్న వెల్లుల్లి కూడా తీసుకున్నాను. మళ్ళీ మనం ఇడ్లీ కోసం సపరేట్గా రవ్వ నానబెట్టి ఇడ్లీ చేయాల్సిన అవసరం లేదండి. ఈ పిండితోనే చాలా మృదువుగా వస్తాయి. నేను చట్నీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కొబ్బరి అన్నీ వేసి ఇలా గ్రైండ్ చేశాను. ఈ చట్నీ కావాలి అన్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే దాని ఫుల్ వీడియో నేను పెడతాను. పోస్ట్ వేసి చట్నీ అనేది తయారు చేశాను. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టాను. అందులో కొన్ని వాటర్ వేశాను. ఇడ్లీ పాత్రలు శుభ్రంగా కడుక్కొని దానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేస్తున్నాను. ఈ పాత్రలకు మనం ఆయిల్ పూసే లోపల వాటర్ అనేది హీట్ అవుతుంది. ఈ ఇడ్లీలోకి దోశల్లోకి కామన్ చట్నీ అండి, కొబ్బరి పల్లీల చట్నీ. అది ఎవరికన్నా కావాలి అంటే ఎలా చేయాలి అని తెలియని వాళ్ళు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను దాని ఫుల్ వీడియో పెడతాను. తర్వాత నేను పాత్రల అన్నిటికీ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఒక్కొక్క దానికి. ఒకసారి ఇలా చేసి చూడండి. రవ్వ ఇడ్లీల కంటే ఇవే చాలా బాగా ఇష్టపడతారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా నేను పాత్రలకు ఆయిల్ పూసి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. పిండి అనేది ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండనవసరం లేదు, మరీ పల్సాగా ఉండనవసరం లేదు. పిండి గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. పల్సాగా ఉంటే పిండి అనేది ఇడ్లీ పాత్రలకు అతకపోతుంది. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత దాన్ని నేను తడుతున్నాను, పిండి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వాలి అనేసి. ఈ విధంగా నేను ఒక్కొక్క ఇడ్లీ పాత్రలో కొంచెం కొంచెం పిండిని వేసుకుంటున్నాను. ఈ పిండితో మనము పొంగనాలు కూడా వేసుకోవచ్చు, అలాగే పునుగులు కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం మైదా వేసుకొని చాలా సూపర్గా వస్తాయండి. నేను ఇందులో దోశ, ఇడ్లీ ఎలా తయారు చేయాలనో చూపిస్తున్నాను. ఎవరికన్నా పునుగులు కానీ పొంగనాలు కానీ ఎలా తయారు చేయాలో తెలియని వాళ్ళు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను అది కూడా వీడియో తీసి పెడతాను. ఈ పిండితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. రవ్వ ఇడ్లీ అనేది తొందరగా పుల్లగా అయిపోతుంది పిండి అనేది. సో ఈ పిండి అనేది అంత త్వరగా పుల్లగా అవ్వదు. అలాగే మనము దోశ కావాలన్నప్పుడు దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ కావాలన్నప్పుడు ఇడ్లీ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇడ్లీ పాత్రలలో పిండిని నింపి కుక్కర్లో పెట్టాను. ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇలా ఫోర్క్తో కూర్చుతే పిండి అనేది అంటుకోవద్దు. అలా అంటుకోకపోతే ఇడ్లీలు అనేవి బాగా కుక్ అయినట్టు. తర్వాత నేను ఒక స్పూన్ పెట్టి ఇడ్లీలను తీస్తున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో, చాలా మెత్తగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రవ్వతో చేసే ఇడ్లీల కంటే
బాగా వచ్చాయి, మెత్తగా కూడా ఉన్నాయి, స్పాంజీ లాగా ఉన్నాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఈ విధంగా మనము దోశ పిండితోనే ఇడ్లీ చేసుకోవచ్చు. ఈ పిండిని మనం మిక్సీకి పట్టాక ఇందులో కొంచెం ఉప్పు అలాగే చిటికెడు వంట సోడా వేసుకొని ఫర్మెంటేషన్ కోసం నైట్ అంతా పిండిని పులియబెట్టుకుంటే పిండి బాగా పొంగుతుంది. నేను ఇప్పుడు దోశ వేశాను. దోశ కూడా ఎర్రగా కాల్చుకున్నాను. చాలా బాగా వచ్చింది. పిల్లలకు కాబట్టి నేను కొంచెం ఎక్కువగా కాల్చాను దీన్ని. ఇంకొక దోశ కూడా వేశాను. ఇది చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, కొంచెం మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు. దీనికోసం మళ్ళీ సపరేట్గా మనం పిండి తయారు చేసి చేయాల్సిన అవసరం లేదు. దోశ పిండితోనే మృదువైన ఇడ్లీలను, మెత్తటి దోశలను ఈ విధంగా చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.